Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Now, intelligence class 14 up to 14 we completed. Now, intelligence class 15th class. So, intelligence class 15 లో లెటర్ అనాలజీ స్టార్ట్ చేసాం. ఇంతకుముందు దాకా ఏం చేస్తాం, నంబర్ అనాలజీ చూసినాం కదా. ఇప్పుడు లెటర్ అనాలజీ. ఈ లెటర్ అనాలజీలో లెటర్స్ మధ్య రిలేషన్ చూసుకోవాలి. ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత చెప్తాను నేను. ఓకే, సో ఇప్పుడు వీటికి నంబరింగ్ ఇవ్వండి. జీ అంటే ఎంత? 7. ఓకే, ఓ అంటే ఎంత? ఈ జోటీ కదా, ఈ జోటీ. సో 15. సో దిస్ వన్ ఈజ్ వాట్? 15. జే ఈజ్ హౌ మచ్? 10. దెన్ 7కి 15కి ఏ రిలేషన్ ఉందో చూడండి. 7కి 15కి ఏ రిలేషన్ ఉంటుంది? ఇంటూ 2 + 1 రిలేషన్ ఉంటుంది, అంతేనా? దీన్ని కూడా చూసుకోండి. ఇంటూ 2 + 1, 10 2 20 + 1 21. 21 లెటర్ ఏంటిది? 21 లెటర్ ఏంటిది? యూ. ఇట్లా రాసాం. ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ ఇట్లా రాస్తే ఇది 2 1 21 లాగా అయిపోతుంది. కాబట్టి 21 ఈజ్ వాట్? యూ. నెక్స్ట్ బి ఈజ్ హౌ మచ్? 2. D is how much? 4. This is 2, this is 4. This is what? 3. So 2 2 ja 4, 3 2 ja 6 ఉందా? 6 F లేదు. ఓకే, F లేదు. కాబట్టి ఈ లాజిక్ కాదు. ఇంకే లాజిక్ అయ్యే అవకాశం ఉంటుంది? 2 2² 3 3² ఇదన్నా ఉందో చూడండి. 9 అంటే I. ఓకేనా? సో I ఉంది. ఐని 9 ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఆ ఇట్లా రాసి దీన్ని ఇట్లా రాసి ఇట్లా 9. నెక్స్ట్ బిహెచ్. బి అంటే 2, హెచ్ అంటే ఎంత? 8, సి అంటే 3. 2 2² కదా, ఇది 2 2³ ఉంది చూడండి. ఆలోచించండి. 2 2³ 3 3³ 3³ అంటే ఎంత? 27. 27 ఎట్లయితే 26 మళ్ళీ 27 అంటే ఏ. లేదా మీకు ఇంతకుముందు చెప్పినాను. సో 27 20 కంటే ఎక్కువ వస్తుంది, దాన్ని 26తో డివైడ్ చేయాలి. 26 1 26, 1 మిగిలింది. 1 ఈజ్ నథింగ్ బట్ వాట్? ఏ. రిమైండర్ ఈజ్ అవర్ ఆన్సర్, ఏ. సో ఇట్లా మనము లాజికల్గా వర్డ్ లెటర్ అనాలజీలో మనం థింక్ చేయాలి. ఓకేనా? కాపీ చేసుకోండి. టిఈ ఎక్స్ వాట్? ఫస్ట్ కాపీ చేసుకుంటా కాపీ. ఓకే, రైట్. నెక్స్ట్ టిఈ ఫస్ట్ నంబర్స్ రండి. టీ అంటే ఎంత? 20, ఈ అంటే 5, ఎక్స్ అంటే ఎంత? 24. 20కి 5కి రిలేషన్ ఏముంది? 20 డివైడెడ్ బై 4. 20 డివైడెడ్ బై 4 ఈజ్ 5. సో 24 డివైడెడ్ బై 4 6. 6 is nothing but F we have. Okay, SK. S and the 19, K 11, Y 25. Okay, so 19 ki 11, 19 to 11 minus 8. So 25 minus 8 అయ్యింది. 25 minus 8 ఎంత అవుతుంది? 17. 17 అంటే ఏంటి? క్యూ ఉండాలి. క్యూ ఉందా? ఎస్, క్యూ. ఓకేనా? రైట్. ఎఫ్ 6. ఓ అంటే ఎంత? 15. ఎం అంటే 13. 6కు 15 అంటే ఎంత యాడ్ చేసినాము? +9 యాడ్ చేసినాము. 13 కూడా +9 యాడ్ చేయండి. ఎంత? 22. సో 22 అంటే వి ఉందా ఇందులో? ఎస్, వి ఉంది. సో ఇట్లా లాజిక్గా ఆలోచించాలి. ఓకేనా? సింపుల్ ఇవి చాలా సింపుల్. ఇంకా హార్డ్ ప్రాబ్లమ్ స్టార్ట్ కాలేదు. కాపీ చేసుకోండి.
ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి. ఓకే, వీడియోని పాజ్ చేసుకొని కాపీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ అంటే ఎంత 5, ఆర్ అంటే ఎంత 18, ఎం 13, జే 10, ఎం 13, జే 10. ఎట్లాంటి రిలేషన్ ఉందో చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఎట్లాంటి రిలేషన్ ఉంది, 5కి 13 చూడండి, 5 13 ప్లస్ 8, ఇది -8. ఓకే, +8 -8. సో దిస్ వన్ +8 ఉండాలి, ఇది -8 ఉండాలి. సరే, ఎన్ అంటే ఎంత 14, టీ అంటే ఎంత 20. 14 + 8 ఎంత 22, 20 - 8 ఎంత 12. 22 అంటే ఏంటిది వి, 12 అంటే ఎల్. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ విఎల్. విఎల్. ఓకే, నెక్స్ట్ది ఎఫ్కే యూపీ. ఎఫ్ అంటే ఎంత 6, కే అంటే 11, యూ 21, పి 16, హెచ్ 8, బి 2. 6 11 21 16. సో ఇది చూడండి, అపోజిట్ లెటర్స్ ఇవి. ఎఫ్కే యూపీ హెచ్బి, ఎఫ్కే యూపీ హెచ్బి అంటే ఎట్లా? సో ఇది ఎఫ్ అండ్ యూ ఆర్ ద ఆపోజిట్, పి అండ్ కే ఆర్ ద ఆపోజిట్. అంటే ఫస్ట్ లెటర్కి ఆపోజిట్ యూ, కేకి ఆపోజిట్ పీకే మూవీ ఫర్ యూ అనుకున్నాం. సో లేదా స్లోగన్ చెప్పినాను కదా, స్లోగన్ ప్రకారం కూడా చేయొచ్చు. ఉఫ్, బాయ్, లవ్, ఆ స్లోగన్ ఉంది కదా, ఆ స్లోగన్ ప్రకారం కూడా చేయొచ్చు. 8, 8కి ఆపోజిట్ ఏంటి, హెచ్కు హై స్కూల్ సిఎస్, బీకి ఆపోజిట్ బాయ్ బీవై, బీకి ఆపోజిట్ ఏమో వై, ఎస్కి ఆపోజిట్ ఏంటి, హెచ్కి ఆపోజిట్ ఎస్, హెచ్కి ఆపోజిట్ ఎస్. ఓకేనా, ఎస్ వై. నెక్స్ట్ డిఎంక్యూ ఉంది, డిఎంక్యూ ఉంది. డి అంటే ఎంత 4, ఎం అంటే 13, క్యూ 17, బి 2, టీ 22, టీ 20 నాట్ 22. సో ఇది ప్లస్ 4 + 13, 4 + 13 17. ఇవి కూడా 10, 2 + 20 22. 22 is nothing but V. V is there. So that's why V is the answer. Okay, 7, 8, 9. So ఇవి కాపీ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సాల్వ్ చేస్తాం. ఓకేనా, చేస్తాం. సో డిఎఫ్సిఈఈజి జేపి పాట్. సో చూడండి, ఇక్కడ సిఈ ఉన్నది, డి ఉన్నది. సో డి కంటే ముందు లెటర్ ఏంటి సి, తర్వాత లెటర్ ఏంటి ఈ. ఎఫ్ తీసుకోండి, ఎఫ్ కంటే ముందు లెటర్ ఈ, తర్వాత లెటర్ జి. అంతేనా, సిఈఈజి. జే కంటే ముందు లెటర్ ఐ, జే తర్వాత లెటర్ కే. పి కంటే ముందు లెటర్ పి, తర్వాత లెటర్ క్యూ, ముందు లెటర్ ఓ. సో దట్స్ వై ఐకేఓక్యూ, ఐకేఓక్యూ ఉంది. ఓకేనా, ఐకేఓక్యూ. నెక్స్ట్ ఇది ఐయు ఈఓ, ఈఓ వాట్ ఐయు. ఇలా ఐయు ఈఓలు ఏమున్నాయి, ఓవెల్స్ ఉన్నాయి. ఏఈఐఓయు, ఏఈఐఓయు. ఐయు అంటే ఒక లెటర్ వదిలిపెట్టి ఒకటి ఉన్నది. ఈఓ ఒక లెటర్ వదిలిపెట్టి మధ్యలో ఒక లెటర్ వదిలిపెట్టి ఉన్నది. మళ్ళీ ఈఓ మధ్యలో ఐ ఉంది. ఇప్పుడు ఏం కావాలి, యు ఈ రావాలి, మధ్యలో ఇది వదిలిపెట్టాలి కదా. ఐయు, ఐకి యుకి మధ్యలో ఓ వదిలిపెట్టినాం. ఈఓ,
ఈకి ఓకి మధ్య ఐ వదిలిపెట్టినాం. ఇప్పుడు మళ్ళీ ఈ ఓ అన్నాడు కాబట్టి నెక్స్ట్ తోటి స్టార్ట్ కావాలి. యు ఏ వదిలిపెట్టి ఈ యుఈ యుఈ లేదు కదా, ఐ యు ఏఈఐఓయు ఐ యు. ఐ తర్వాత యు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇట్లా రాయండి. ఒక్క నిమిషం, ఇది కొంచెం లాజిక్ మళ్ళీ రాస్తాను చూడండి. ఏఈఐఓయు మళ్ళీ యు తర్వాత ఏ స్టార్ట్ అవుతుంది. ఏఈఐఓయు ఐ తర్వాత ఏమొచ్చింది, యు వచ్చింది. దీన్ని వదిలిపెట్టి యు వచ్చింది. మళ్ళీ ఏ వదిలిపెట్టేసి ఈతో స్టార్ట్ అయింది. ఈ మళ్ళీ ఇది వదిలిపెట్టి ఓ వచ్చింది. నెక్స్ట్ యు వదిలిపెట్టాలి, ఎందుకంటే ఒకటి వదిలిపెడుతున్నాయి కదా. సో ఐ ఇది వదిలిపెట్టి ఇక్కడ వరకు ఒకటి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని వదిలిపెడితే ఇది ఒకటి, మళ్ళీ దీన్ని వదిలిపెడితే ఇది ఒకటి రావాలి. అంటే ఏ ఇది ఈ వదిలిపెట్టి ఏఐ రావాలి. ఓకే, ఏఐ ఇస్ ద ఆన్సర్. సో ఒక్కొక్కటి వదిలిపెట్టుకుంటూ నెక్స్ట్ ఇది స్టార్ట్ అవుతుంది. సో ఒక లెటర్ వదిలిపెట్టి ఒక లెటర్ వదిలిపెట్టి ఒక లెటర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ హెచ్వి. హెచ్ అంటే ఎంత, 8, వి మీన్స్ 22, పి మీన్స్ 16, కే మీన్స్ 11, జే మీన్స్ 10, ఎక్స్ మీన్స్ 24. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది ఎట్లా ఉందో. 8కి 22కి రిలేషన్ ఏం కనబడుతుంది మీకు? 8కి 22కి మనకి ఏం రిలేషన్ అవుతాయట్లే, కానీ ఈ ఫస్ట్ లెటర్కి డివైడెడ్ బై 2 అవుపిస్తుంది చూడండి. డివైడెడ్ బై 2 ఇంటూ 2, నాట్ డివైడెడ్ బై 2, ఇంటూ 2. ఇది ఈ లెటర్కి డివైడెడ్ బై 2. 22/2 ఈజ్ 11. 8 into 2 ఈజ్ 16. సో ఇప్పుడు 10 into 2 కావాలి, ఇంటూ 2 20 రావాలి. ఇది ఎక్స్ది డివైడెడ్ బై 2 కావాలి. డివైడెడ్ బై 2 అంటే 12. సో 20 అంటే ఏంటి, టీ. 12 అంటే ఏంటి, ఎల్. టిఎల్ ఇస్ ద ఆన్సర్. సో ఇట్లా లాజిక్గా మనము ఆలోచించాలి. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద ఇంటెలిజెన్స్ క్లాస్ 15. నౌ వి విల్ స్టాప్ హియర్ ఇంటెలిజెన్స్ క్లాస్ 15. సో ఇంటెలిజెన్స్ క్లాస్ 15కి సంబంధించి క్లాస్ వర్క్ ఇంటెలిజెన్స్ 15, నెక్స్ట్ హోంవర్క్ ఇంటెలిజెన్స్ 15, ఎగ్జామ్ ఇంటెలిజెన్స్ 15. సో క్లాస్ వర్క్ అని అంటే ఏంటి, మనం ఇదివరకు ఏం డిస్కస్ చేసినామో అది మొత్తం క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. హోంవర్క్ అండ్ ఎగ్జామ్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకటి వాట్సాప్ మెసేజ్ చేయండి. దే విల్ సెండ్ యూ వాట్ వాట్ the homework and exam papers. Okay na? Right. So this is the what about the intelligence class 11. Sorry, not 11, 15. Okay, right. Bye bye. Have a nice day.